ఈరోజు మనం కొడైకెనాల్ నుంచి టెక్కెడే పోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొడైకెనాల్ నుంచి టెక్కెడే పోతున్నాం. సో పోయేటప్పుడు దారిలో సిల్వర్ వాటర్ ఫాల్స్ ఏదో ఉన్నాయంట. ఆ వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుందాం. చాలా బాగుంటది, మొత్తం తిరిగి చూద్దాము. ఆ తర్వాత టెక్కెడే వెళ్ళేసి ఎలిఫెంట్ రైడ్ చేయాలి. సో సూపర్ ఉంటది, అందరు చూడండి, ఎవ్వరు స్కిప్ చేయకండి. మంచి ఫన్ ఉంటది, ఫ్రెండ్స్ తో ఉన్నాం కాబట్టి ఫన్ ఉంటది. అవన్నీ చూసే ముందు మీకు తెలుసు కదా ఏం చేయాలో. జస్ట్ ఒక లైక్ బటన్ కొట్టండి చాలు, అంతే. లెట్స్ గో. వాటర్ ఫాల్స్ ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? ఇది కదా మీకు చూపించాలనుకుంటుంది నేను ఫస్ట్ నుంచి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, వెరీ వెరీ నైస్. కాకపోతే అంత క్లీన్ గా లేదు, డర్టీగా ఉంది మొత్తం. చూడండి, మొత్తం చెత్త మొత్తం పడేశారు. ఈ చెత్త అంతా లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్. నాకైతే బాగా నచ్చింది. పైన ఓకేలే కానీ కింద మొత్తం తిన్న ఈ చాక్లెట్ కవర్లు, బిస్కెట్ కవర్లు, కాను అన్నీ ఏ పడితే పడేసి తర్వాత చేసి పెట్టారు. లేదు వాటర్ ఫాల్స్ ఏ రేంజ్ లో ఉందంటే ఆ రేంజ్ లో ఉంది. మీకోసం డ్రోన్ వీడియోస్ కూడా షూట్ చేశాను. కత్తిలా ఉంది అసలు, ఎక్సలెంట్ అనమాట. దిస్ ఈజ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ట్రిప్ ఎంటైర్ మై లైఫ్. మామూలుగా లేదు ఫ్రెండ్స్, అల్లాడిచ్చింది మాత్రం. బుజ్జిముండ పల్లె అల్లాడిచ్చింది ఈరోజు. ఇక్కడ నుంచి మనం తక్కడై వెళ్దాము. తక్కడైలో అన్నీ చూద్దాము. అండ్ ఎవరు స్కిప్ చేయకండి వీడియో, తెలుసు కదా. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. హలో, వెల్కమ్ టు చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలీగా జర్నీ బలి బోర్ కొడుతుంది. అలీగా అయితే మనం అంత్యాక్షరి స్టార్ట్ చేద్దాం. అంత్యాక్షరియా? వీళ్ళు ఆడతారా వెనకోళ్ళు? అంత్యాక్షరి ఏమంటారు? ఓకే, లెట్స్ స్టార్ట్. సిరి స్టార్ట్ చేయరా. స్టార్ట్ విత్ ఎస్. పాడు. ముద్దెమద్ద ముద్దుల ముట్టుకుంది సందుల. కనీసం 2 లైన్లు పాడాలరా పాట అంటే. సారీగా మెయిన్ పాదానిసే మచురేసే, that's what we say.
సారీగామే ఆదానీసే మచ్చుడేసే దట్స్ వాట్ యు సీ. దట్ వాట్ యు సీ. మళ్ళీ సా పాడరా. సి ఈ మీద పాడరా. గట్టిగా ఎందుకు ఏడుస్తూ పాడుతుంది? గట్టి పాడరా. అదంతే వచ్చు, అందుకని నిన్ను అందుకోమనేది. ఈ చిరుగాలి మనసైనది ఏ హాయి మాయనిది ఎంతకు మించి ఏమున్నది. కొడతారా? దాయి దాయి దమ్మ కులిసే కొందనాల బొమ్మ నీతో పని ముందమ్మా నడిచే కొండ మల్లి బొమ్మ ఓ దాయి దాయి దమ్మ నడిచే కొందనాల బొమ్మ నీతో పనే ముందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను రాజా రాజా విత్ మ్యూజిక్. నా మీద పడ. నేను పుట్టాను ఈ లోకం పుట్టింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. రానా అయ్య ముద్దుల మామ నీకు ఆశిస్తా రాయలసీమ వచ్చాక వదలను బామ జనత జాగారం చెయ్యాలమ్మా మల్లెల మంచు ఆడుకుందామా. జర్నీలో మేమొత్తన అంతాక్షరి ఆడుతుంటే ఒక రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన్మధుడే బ్రహ్మనుకోని 3 అవర్స్ డ్రైవింగ్ తర్వాత ఆకలి అవుతుంది. ఇంకా అంతాక్షరి వెళ్ళి ఆడి ఆడి అందరు అలసిపోయాము. మంచిగా బిర్యానీ తినాలన్నమాట. ఇప్పుడు వెళ్ళేసి చూద్దాము. ఇక్కడ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. మా వాడైతే బాగా నడిపి బాగా అలసిపోయాడు పాపం. పొద్దుటి నుంచి కాదు, నిన్నటి నుంచి ఒంటరి పోరాటంగా వాడు అక్కడే డ్రైవ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు వాడు డ్రైవ్ చేస్తుంటే? నేను చేయనని చెప్పానా? నేను అక్కడికి వెళ్ళాను, రెండు చోట్లకి అక్కడికి వెళ్ళొచ్చు. నడిపాం కదరా అంతసేపు. మటన్ బిర్యానీ చెప్పారు. ఇందులో 2 బోన్స్ ఉన్నాయి, ఏమి లేదు పక్క. ఆకలితో బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఓకే, ఫుల్గా తిన్నాము, కడుపు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ రైడ్ స్టార్ట్. తొందరగా వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఎలిఫెంట్ రైడ్లు క్లోజ్ అయిపోతాయంట. సో మనోడు సిరిగాడు ఈరోజు ఇప్పుడు డ్రైవ్ చేస్తాడు. పాపం మళ్ళీ పొద్దున్న నుంచి డ్రైవ్ చేసి అలసిపోయి ఉన్నాడు. సో దాంతో వెళ్ళిపోతున్నాం అనమాట. తొందరగా వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు ఈ ఎలిఫెంట్ జంక్షన్కి వచ్చేసాము. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ బోటింగ్ ఫుల్ అయిపోయింది, బోటింగ్ లేదని చెప్తున్నారు. ఇన్ కేసు మనము బోటింగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకోవచ్చు అంట. కాకపోతే ఈరోజు ఉండదు, రేపు అని అంటున్నారు. అలానే ఎలిఫెంట్కి కూడా టికెట్స్ లేవని చెప్తున్నారు. బట్ ఇక్కడ చాలామంది బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లు అయితే బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఒక్కో టికెట్ 500 అని చెప్తున్నారు ఒక్కొక్కరికి. బట్ నాకైతే తెలీదు, కరెక్టా కాదు. ముందు అసలు టికెట్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ రేట్ ఎంత ఉందో కనుక్కుందాం. దాన్ని బట్టి డిసైడ్ అవుదాం అవునో కాదో అనేది. అండ్ అలానే ఫారెస్ట్ రైడ్ కూడా ఉంటుంది. ఫారెస్ట్ రైడ్ 2000 ఒక్కొక్కడికని చెప్తున్నారు. చూద్దాం మనకి ఏది సెట్ అయితే అది. మెయిన్ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ఎలిఫెంట్ రైడ్ ఎక్కాలనుకున్నాం. సో ఎలిఫెంట్ రైడ్ ఎట్టయినా సరే ఎక్కాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు టికెట్ లేవు, మీరు 4 గంటలు 5 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసినా మీకు టికెట్ దొరికిద్దో లేదో చెప్పలేము, మా దగ్గర టికెట్లు ఉన్నాయనేసి అంటున్నారు. బట్ చూద్దాం ఏం జరిగిద్దో. బిజీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఎలిఫెంట్ రైడ్ కోసం వచ్చారు. గొప్పలు ఉన్నారు జనం. మా జనమే జనము. ఓకే, ఒకరిని నిలబడి మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చోమంటున్నారు. టికెట్స్ అంటే లైన్ లో నిలబడటమేనంట. ₹500 एलिफेंट राइड ऑलरेडी बोले है ना. 500 each ticket. 1 3 4 5. Okay. इसमें डेट ना नो प्रॉब्लम. मैं इधर ही है ना. नो कुछ नहीं प्रॉब्लम है. 28 डेट 29 29
నేదరియనా లేదకే ఇంట్లో ఉన్నాను. So we pay after come back, right? I will finish it. Okay. No problem. Okay. Sure. Perfect. సో ఫ్రెండ్స్ టికెట్స్ అయితే ఇచ్చాడు మనకి. బయట ఏం చెప్తున్నాడు అంటే కొంతమంది 4 గంటలు ఉండాలి 5 గంటలు అని చెప్తున్నాడు. బట్ మనకి ఎవడో ఒక మంచి ఏజెంట్ తగిలాడు. డబ్బులు కూడా ఇప్పుడు కట్టొద్దు, మీరు రైడ్ ఎక్కిన తర్వాత వచ్చి కట్టండి అన్నాడు. టికెట్ మీద డేట్ వచ్చేసి 28వ తారీఖు డేట్ ఉంది. బట్ వాడేం ప్రాబ్లం ఏం ఉండదు, నువ్వు డబ్బులు ఇప్పుడు కట్టొద్దు, రైడ్ కంప్లీట్ అయిన తర్వాతనే కట్టు, నేను ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పాడు. సో వెయిట్ చేస్తాను. చాలా ఆతృతగా ఉన్నారు కుర్రాళ్ళు, ఆటగాళ్ళు. సిరిగా ఇక్కడ ఉందిరా ఎలిఫెంట్, భలే ఉంది, చాలా పెద్దది. నాకు తెలిసి ఇది షిఫ్ట్ అయిపోయింది అనుకుంటా, మొత్తం తీసేస్తారు పాపం. ఇది వెళ్ళి రెస్ట్ తీసుకునిద్దాం ఇప్పుడు. చాలా పెద్దది, చాలా ఓల్డ్ కదరా, షిఫ్ట్ చేంజ్ అవుతుంది అది. అది ఆ ఏనుగు పోతుంది ఇప్పుడు. ఇలా ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వు నోరు కింద అది పట్టుకొని లిప్ లాగుతున్నారు రా. అదే లాక్కున్నా అట్లా. అది పాపం చాలా పెద్ద ముసలి అనుకుంటా. ఇది మొత్తం ముసలియారా ఆ ఏనుగులన్నీ చాలా పెద్ద ఏజ్డ్ ముసలోళ్ళు అయిపోయినాయి. వాటి చేత ఎంత కష్టపడి పని చేపిస్తున్నారు. వాటిని చూస్తే జాలేస్తుంది, నిజంగా చెప్తున్నాను, నిజంగానే జాలేస్తుంది. దారుణం అనిపిస్తుంది ఇంతమందిని రోజు అవి మోస్తున్నాయంటే. గొడ్డి చాకిరి అంటారు చూసారా, అట్లా ఏనుగు చేత గొడ్డి చాకిరి చేపిస్తున్నారు. సరే అంత చేపించినా దానికి ఏమైనా ఫుల్ పెడతారంటే పెడతారా? పెట్టరు కదరా నాకు తెలిసి. అంతగా మామూలుగా 4 ఆకులు ఎన్ని పెడుతుంటారు అంతే, అంత మించి ఎక్కువేం పెట్టరు. సో సాడ్. నాకు తెలిసి లైన్లో చాలా మంది ఉన్నారు. మనం అయితే దాదాపు 1/2 గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. 1/2 గంట సేపు వెయిట్ చేద్దాం. మన వాళ్ళు ఆల్రెడీ లైన్లో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే ఇందాక వచ్చేటప్పుడు రోడ్డు మీద మసాజ్ అని చెప్పారు. కేరళలో మసాజ్, అది కూడా ఆయుర్వేదిక్ మసాజ్ ఉంటుంది. కేరళ నాటు వైద్యం అది మసాజ్. ఆ మసాజ్ చాలా బాగుంటుందండి. ట్రిప్పులో ఇన్ని రోజులు తిరిగి వస్తున్న తర్వాత ప్రశాంతంగా మసాజ్ చేయించుకుంటే చాలా ఉత్సాహంగా ఉండి బాడీ రిజోనేట్ అయింది. ఏనుగుది ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళేసి మసాజ్ కూడా చేయించుకుందాం అని ప్లాన్. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మేబీ ఇక్కడ మసాజ్ ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు. మనకి చైనాలో, బ్యాంకాక్లో, జపాన్లో అయితే ఐడియా ఉంది కాస్ట్. ఇక్కడ ఎంత ఉందో అనేది చూద్దాం. ముందు జరుగురా, కాల్ దీపి ఇటీరా చూసుకో. ఫోన్ ఇచ్చి ఫోటో చేయమనరా. ఊరేనా భయం వస్తుంది. ఏం కాదు పట్టుకో, సరిపోయిందా? డాన్స్ వేస్తుంది ఇటు భలే ఉంది ఫ్రెండ్స్. కాదు ఏనుగు కనిపించట్లేదు. ఒరే నువ్వు అది పట్టుకోరా కింద. పట్టుకుంటా లేరా? ఏం కాదులేరా, నన్ను పట్టుకుంటే ఇద్దరం పడతాం. అది సూపర్. కాదు ఏనుగు కనిపించట్లే, పైకి లేవు దాన్ని. హైదరాబాద్ సైదరా కింద స్టాండ్లు ఉన్నాయి, స్టాండ్ పట్టుకో. స్టాండ్లు పట్టుకో, నన్ను పట్టుకున్నావు అనుకో, నువ్వు పడతావు నేను కూడా పడతాను. చీజ్ ఫ్రెండ్స్, భలే ఉంది ఫ్రెండ్స్ ఏనుగు రైడ్. అసలు మామూలుగా లేదు. నాకైతే భయం వస్తుంది, అందుకే 2 చేతులతో పట్టుకుంటా. అదే అది ఇప్పుడు అది ఎలిఫెంట్ కనిపిస్తుంది చూసినా. నైస్.
ఫ్యాంటాస్టిక్, యూ డూయింగ్ గ్రేట్ జాబ్ సిరి. ములుకులు లాకు మెరిసెను మెరిసెను ముక్కు ముల్లాకు మెరిసెను మెరిసెను అయ్యయ్యో అందాలే ఏనుగెక్కిపోతుందే కొంటగా కోనతో కోన సైగ చేస్తుందే కేరళ అందాలన్నీ చూపిస్తుందే ఎరుకులు లాకు మెరిసెను మెరిసెను. సూపర్. అక్కడ టర్నింగ్ తీసుకోవట్లే పాపం అది అని తీసుకెళ్ళి గబ్బురా పాపం. అందాల బొమ్మ అందాల బొమ్మ నా అట్లా పెట్టలే. ఎలిఫెంట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎలిఫెంట్ రింగ్స్. ఎలిఫెంట్ హెయిర్ రింగ్స్. హెయిర్ రింగ్స్ ఏదో మంచిది. ఆయన ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర ఇందాకేమో వీడియో రికార్డ్ చేయమంటే నేను చేయను పో అన్నాడు. ఇప్పుడే మర్యాద పిలిచి అన్న ఇక్కడ మా దగ్గర ఏనుగు రింగులు అవి ఉంటాయి కావాలంటే చెప్పండి ఇస్తా అంటున్నారు. ఎంట్రుకలతో చేసిన రింగులు మంచిది అంట. అది తీసుకుని వెళ్ళి పట్టుకుంటే కట్టుకోవాలి, చేతికి దారాలు ఇస్తారు, ఎర్ర దారాలు అంటే, లేదా మెల్లన్న వేసుకోవాలి. చేసుకుంటే దానివల్ల మనకి మంచి జరిగిద్ది అని చెప్తున్నారు. సో అలా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరైనా తీసుకోండి. పాపం ఏనుగు చాలా కష్టపడుతుంది. నేను ఒక 100 కేజీలు, వీడు ఒక 70 కేజీలు, వాడు ఒక 70 2014 140 240 కేజీలు మోస్తుంది పాపం. గొడ్డు చాకిరీ చేస్తుంది ఏనుగు. అరే అవో చూడండి ఫ్రెండ్స్, ఏనుగు షిట్ వేస్తుంది. 2 కేజీలు ఉంటుందారా, 3 కేజీలు ఉంటుందేమో. ఎప్పుడైనా చూసారా మీరు ఏనుగు షిట్ వేయడం? కేవలం చైనా యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఉంటాయి ఇవన్నీ. కల్చర్. అవి పోసింది ఫ్రెండ్స్, ఒక 4 లీటర్లు పోస్తుంది అనుకుంటా. అవో తెలుసా, ఆ ఏనుగుది షిట్ ఉంది చూసారా, ఆ షిట్తో రాకెట్కి ఫ్యూయల్ చేస్తారంట. మీరు చిన్నప్పుడు రాజేంద్ర గజేంద్ర సినిమా చూసారా? చూసే ఉంటారు. అందులో రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు. చూసారా, అదిగో స్నానం చేపిస్తున్నారు ఏనుగుకి. స్నానం చేపించడం అదిగో మీద కూర్చోబెట్టుకున్నారు ఏనుగుని. ఏనుగు చేత స్నానం చేపిస్తున్నారు ఎంగిలి నీళ్ళతో. నైస్, వండర్ఫుల్. అన్ని కోకోనట్ చెట్లతో చాలా బాగుంది ప్లేస్. చాలా పీస్ఫుల్గా ఉంది. కేరళ అంటేనే పీస్ఫుల్. కేరళలో అందమైన నర్సులు ఉంటారు. చూద్దాం. అప్పుడు నేను డిగ్రీ చదివిన తర్వాత ఒక నర్సును లవ్ చేశా కేరళలో. ఆ నర్సు ఏడే ఉంటుంది, చూద్దాం పోయి. సరిగా ఏనుగు మగదా ఆడదా? ఈ ఏనుగు పర్టికులర్లీ ఐ టోల్డ్ యూ దిస్ ఎలిఫెంట్. మెయిల్ కాదు, మేల్. ఈమెయిల్ రాసి మెయిల్ అంటున్నా. Where is this bullshit guy? అది బాగా ఉన్నాయి ఎలిఫెంట్లు. వెరీ 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 నైస్. చూడండి ఇటు ఎంతమంది వచ్చారో చూడండి ఫ్రెండ్స్. పాపం అందరూ ఐస్ క్రీమ్ తింటా మరీ వెయిట్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిఫెంట్. చిన్న పాప కూడా భయం లేకుండా వెళ్ళింది. నాకు మాత్రం గులాబ్ జాములు ఎదిరిపోతున్నాయి. భలే ఉంది రైడ్ మాత్రం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బాగా వెయిట్ అయితే బాగా మోసింది ఏనుగు, బాగుంది. కాకపోతే మొత్తం ఈడే కవర్ చేశాడు దాన్ని. కెమెరా ఇరా. బాగా ఉంది ఏనుగు. హలో చూడండి, లవ్ యూ. నుంచో ఆశీర్వాదం. ఎలిఫెంట్ ఆశీర్వాదం తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి కదమ్మా బుజ్జిముండా. నీకేమన్నా తిండి పెడుతున్నారా? ఎక్కువ పెడుతున్నారా? ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా చూస్తున్నా మిమ్మల్ని. నువ్వు కూడా నాలా తెల్లగా ఉన్నావు తెలుసా? బ్రిటిషర్స్ మనం చిన్నప్పుడు. మా తాతలు కూడా బ్రిటిష్ వాళ్ళేనంట, అందుకే మన ఇద్దరు తెల్లగా ఉన్నాం. ముందుకు రండి.
నుంచో నుంచో ఆశీర్వాదం తీసుకో 1 by 1 ఒక్కొక్కరికి ఇస్తుందా? నైస్. అది అట్ట ఆశీర్వాదం ఇస్తుంది. నాకు కూడా అది. థ్యాంక్ యూ. ఎక్కువసేపు పెట్టు నాకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాగా ఉంది. నూరాకుల్లో 500 కొట్టలేదా? ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత ఇవ్వండి అన్నాడు. ఆయన మంచి ఆయన. ఐ హైలీ రికమెండ్ యూ. ఈయన దగ్గరికి వెళ్ళండి మీరు కూడా. చాలా మంచోడు. గుడ్ మ్యాన్. ఫ్రెండ్స్, రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఎలిఫెంట్ సూపర్ ఉంది. ఇంకా ఇంటి దారి పట్టాము ఆల్రెడీ. బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఏదో ఇడ్లీ కేఫ్ అంట. అది ఈ ఇడ్లీ కేఫ్ అనే రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ ఆగేసి ప్రశాంతంగా కడుపు నిండా తిని మళ్ళీ కారు కొడితే అట్లా బెంగళూరు పోయి, బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలి ప్రశాంతంగా. వెరీ వెరీ టైర్డ్. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇంటికి పోతుంటే చాలా టైర్డ్గా ఉంది. నాకు సడన్ గా టైర్డ్ అనిపిస్తుంది. గుండెలో నొప్పి వస్తుంది కూడా కొంచెం ఇంటికి పోతుంటే. బట్ ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం కదా. సో పిల్లలతో ఆడుకొని మంచిగా చాలా బాగుంటుంది. ముందైతే ఈ రెస్టారెంట్కి వెళ్ళేసి కడుపు నిండా ఫుడ్ తిందాం. ఓకే. అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన ట్రిప్ ఊటీ అనుకున్నాము. ఊటీలో స్టే చేయలేకపోయాము. ఆ తర్వాత మున్నార్ అనుకున్నాము. ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల మున్నార్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో దాంతో కొడైకెనాల్ లో స్టే చేసాము. చాలా వండర్ఫుల్ గా ఉంది. వ్యూస్ అన్ని బాగున్నాయి. ఆ తర్వాత తకేడా పోయాము. తకేడా చాలా బాగుంది. మన ట్రిప్ ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సెలవు. బాయ్ బాయ్. చైనా వద్దు. అండ్ ఇంకా ఎవరే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్. Dancing the way song on my skin. I count like shooting star, you can never resist. Pick my member, just my business. You might clear this in the ceiling, could be a limit. I'm coming to you, we're upside down. Suddenly we can't stay but turn around. Yo, to keep me turned.